డిలీట్ నొక్కేస్తే ప్రపంచంలో ఎవరికీ తెలియదు. దావీదు కూడా అలాగే అనుకున్నాడు, స్నానం చేసేస్తే పని అయిపోతుంది, డిలీట్ నొక్కేస్తే పని అయిపోతుంది. మీలో కొంతమంది అలాంటోళ్ళు ఉన్నారు, అలాంటోళ్ళు డిలీట్ నొక్కేటువంటి వాళ్ళు. అంటే మీరు అవిశ్వాసాలని నేనేమంటలేదు. దావీదు ఈ విధంగా పనిచేసినప్పుడు అవిశ్వాసం కాదు. అప్పటికే చాలా కీర్తనలు రాశాడు ఆయన, అప్పటికే దేవుని యొక్క హృదయానుసారుడని బిరుదు కూడా ఉంది. కానీ ఇలాంటి నీచమైనటువంటి పనికి ఆయన ఒడిగట్టాడు. ఎందుకు ఏంటి తర్వాత ఆలోచిద్దాం. కానీ ఆ పరిస్థితికి అయితే వచ్చింది. ఇంకొంతమంది ఉంటారు, ఇంకా కొంచెం స్థాయి పెరుగుద్ది. ఎలా అంటే బ్లూ ఫిల్మ్స్ అంటారు, చూడకూడనటువంటి అశ్లీల చిత్రాలు చూస్తారు, రాత్రులు చూస్తారు, ఎవరు లేనప్పుడు గదిలో తలుపులు వేసుకొని చూస్తారు. అయిపోయిన తర్వాత సిస్టమ్ సెట్టింగ్స్లోకి వెళ్తారు, వెళ్ళి అక్కడ డిలీట్ నొక్కుతారు, హిస్టరీ ఎవరికీ తెలియకుండా. ఏమనుకుంటారు తెలుసా, నేను చేసేది ఎవరికీ తెలియదు అనుకుంటారు. చిన్నప్పుడు అమ్మ లడ్డూలు చేసి అక్కడ పెట్టి, ఈ లడ్డూలు ఇప్పుడు తినొద్దు, రేపు తినాలంటే అమ్మ స్నానంకి వెళ్ళొచ్చే లోపల లడ్డూ తిని మూతు తుడిచేసుకొని ఎవరికీ తెలీదు అని చిన్నపిల్లోడు అనుకుంటే, మీరు చాట్ చేసి డిలీట్ చేసి ఎవరికీ తెలియదు అని మీరు అనుకుంటే, చూడకూడని అశ్లీల చిత్రాలు చూసి హిస్టరీని డిలీట్ చేసి ఎవరికీ తెలియదు అని అనుకుంటే, దావీదు కూడా అలాగే అనుకున్నాడు. అయిపోయింది, 3 నెలలు అయింది. 3 నెలలు అయిన తర్వాత ఆ అమ్మాయి వచ్చింది, వచ్చి నేను గర్భవతిని అని అన్నది. దావీదు వెంటనే అడిగిన ప్రశ్న ఏంటంటే, మీ ఆయన ఎక్కడ ఉన్నాడు అని. సరే, ఆయన 4 నెలల క్రితం యుద్ధానికి వెళ్ళాడు. అయ్యో సరే, ఆయన డీటెయిల్స్ నాకు పంపి, నువ్వేం టెన్షన్ పడకు, వెళ్ళు అని పంపించేశాడు. ఇప్పుడు పాపాన్ని కవర్ చేయడానికి ఆయన చేసేటువంటి పనులు, అతన్ని పిలిపించాడు. మీ ఆవిడకి బెంగగా ఉందంటయా, వెళ్ళు మీ ఆవిడతో కొన్ని రోజులు ఉండు అని అంటే, అతను అంటాడు, రాజుగారు సైనికులు యుద్ధం చేస్తున్నటువంటి టైంలో నా భార్యతో నేను ఎలా పడుకుంటానండి, పాపం కదా అని అన్నాడు. ఆ మాట దావీదు గుచ్చుకోవాలి. ఎందుకు గుచ్చుకోవాలి? సైనికుడు సొంత భార్యతో పడుకోవడానికి భయపడుతున్నాడు, నేను రాజుని పక్కింటి భార్యతో పడుకున్నాను, ఎంత ఘోరం అని అనిపించాలి. కానీ అనిపించలేదు దావీదుకి. గుర్తుపెట్టుకోండి, నువ్వు మంచి విశ్వాసి అయి ఉండొచ్చు, ప్రసంగాలు